ఏమండోయ్ కథ చూడండి. మనోడు ఒకడు ఉండేవాడండి. శివుడంటే చెప్పలేనంత పిచ్చి. ఆడి కోసం ప్రాణమైన ఎత్తేస్తాడు. కానీ ఆ విష్ణు పేరెత్తితే మాత్రం ఒళ్ళు మండిపోయేదండి బాబు. ఆ పేరు వినపడకూడదని ఏకంగా ఈ చెవికోటి ఆ చెవికోటి గంటలు కట్టేసుకున్నాడంటే చూడండి ఆడెవ్వారం. ఎవడైనా ఏడిపిత్తానికి విష్ణువు పేరెత్తాడనుకో పిచ్చెక్కిపోయి తలకాయ అటు ఇటు ఊపెత్తే ఆ గంటలు గనగనా మోగిపోయేవన్నమాట. అందుకే ఆడిని లోకమంతా ఘంటాకర్ణుడు అని ఎత్తారండి బాబు. మరి ఆడికి శివయ్య అంటే అంత పరమానందం కదా. ఆ మంచు కొండల్లో కళ్ళు మూసుకుని ఘోరమైన తపస్సు చేస్తే మన భోళాశంకరుడు కరిగిపోయి ఎట్టకేలకు దిగొచ్చేశాడండి. ఏం కావాలరా నాయనా అని అడిగితే, నాకు ఈ ఎదవ పుట్టుకలు సాలు సామి, మోక్షం ఇప్పించేయి అని పాదాల మీద పడిపోయాడు. అప్పుడు శివయ్య చెప్పిన మాటకి ఆడికి మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఒరేయ్ వెర్రి నాయనా, మోక్షం ఇచ్చే పవర్ నా కాడ లేదయ్యా, ఆ వైకుంఠనాథుడైన విష్ణువు కాడే ఉంది, ఎల్లాడి కాళ్ళు పట్టుకోపో అని చెప్పి మాయమైపోయాడండి. ఇప్పుడెట్టా? ఎవడి పేరైతే వినకూడదని గంటలు కట్టుకున్నాడో ఆడి కాళ్లే పట్టుకోవాలా? ఆడి అహంకారం అడ్డొచ్చినా శివయ్య చెప్పాడు కదా, ఆ మాట జవదాటలేక గంటలు నేలకేసి కొట్టి కృష్ణ విష్ణు అనుకుంటూ పరుగు తీశాడండి. కానీ వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో ఎట్టెత్తాడండి? ఓ పిశాసం కాడ పళ్ళు పూలు ఎక్కడుంటాయి? అందుకే ఏం చేశాడో తెలుసా? ఓ కత్తి తీసుకుని సొంత తొడమాసాన్నే కోసేసి ఆ నెత్తురు కారుతుండగా పట్టుకెళ్ళి మన కృష్ణయ్య కాళ్ళకాడ పెట్టేశాడండి. కృష్ణ, నా కాడ ఏమీ లేవు, ఈ పచ్చి మాంసమే నా నైవేద్యం, తీసుకో తండ్రి అని ఎక్కి ఎక్కి ఏడ్చేశాడు. జనాలకి అది పచ్చి మాంసమే కావచ్చు, కానీ మన కృష్ణయ్యకి మాత్రం అది వాడు కోసిచ్చిన వాడి అహంకారం అండి. ఆ నెత్తుటి మాంసాన్ని కాదు, ఆడి భక్తిని చూసి దేవుడు మురిసిపోయి ఆ పిశాసానికే మోక్షం ఇచ్చేశాడండి. చూశారా సామి, గుళ్ళో ఎంతేసాం, దేవుడికి ఎన్ని పులిహోర దండలు పెట్టామన్నది ఆయన చూడడండి, లోపల నీ మనసు ఎట్టుంది అన్నదే చూస్తాడు. సరేనండి, ఉంటాను మరి. అలా వెళ్ళే ముందు ఓ లైక్ వేసి అట్టాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే పుణ్యం ఉంటుంది సామి.